పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మన సిరీస్లో ఇప్పటికీ మనము 7 ఎపిసోడ్స్ చూసాము. అంటే జీవము ఆత్మ పోగొట్టుకున్న దానిని వారు దేవుని మాట వినడం ద్వారా దాన్ని తిరిగి సంపాదించుకుంటారు. అదేవిధంగా మనం వద్దన్న ఆహారాన్ని తీసుకున్నా సరే దేవుడు ముద్ర వేయబడిన ఆహారముగా పరలోకం నుంచి దిగి వచ్చాడని చూసుకున్నాము. వ్యవసాయము చేయకుండా, సేద్యపరచకుండా, కావలి కాయకుండా ఉన్నటువంటి ఆదామును మన్నించి దేవుడు మనల్ని ఒక వ్యవసాయంలాగా, మనల్ని ఒక ఇల్లులాగా ఆయన చేసిన విధానాన్ని చూసాము. దేవుని కుమారులు అన్న దానిని మనం పోగొట్టుకున్నా సరే దానికంటే అత్యంత విలువైనటువంటి పరిస్థితిని, ఆ స్థితిని మనకు కలుగజేసి మనం ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనాంగముగా మనం ఉన్నామని కూడా తెలుసుకున్నాము. శోధనని సహించలేక నేత్రాశకు, శరీరాశకు, జీవపు డంబానికి లొంగిపోయినటువంటి అవ్వమ్మ గారు తన విధానం అదైతే దేవుడు మనల్ని కనికరించి ఆ ఆశల్ని, ఆ శోధనని అన్నిటిని తట్టుకొని సిలువకి తనను తాను అప్పగించుకుని ఆ ఘోర మరణాన్ని సహించి మనకి మాత్రము శరీర ఆశలు, ఆ శోధనలు సహిస్తే గనక జీవ కిరీటాన్ని మనకిస్తానని వాగ్దానం చేశాడు. ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు. అంతేకాకుండా 6వదిగా మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అక్కడైతే మన నేత్రాలు, మన ఏదైనా తోటల్లో అయితే వారు వద్దన్న పని చేసిన వెంటనే వారి కన్నులు తెరవబడి దేవుని ప్రకాశాన్ని, మహిమను చూడకుండా చివరికి వారి దేహాలని వారు చూసుకుని ఏ స్థితిలో ఉన్నామో వారు తెలుసుకున్నారు. కానీ ఈ లోకంలోనే దేవుడు మన మనోనేత్రాలను వెలిగించి 3 మనకి చూపించారు. మన పిలుపు యొక్క నిరీక్షణ, పరిశుద్ధుల స్వాస్థ్యములో మనకు కలిగిన మహిమైశ్వర్యము, అంతేకాకుండా మన ఎడల ఆయన చూపిన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎటువంటిదో కూడా మనకు ఆయన చూపించారు. అది కూడా మన నేత్రాల గురించి తెలుసుకున్నాం. అంతేకాకుండా మనము ఆయన దగ్గర నుంచి పంపివేయబడ్డాం కాబట్టి తిరిగి ఆయన దగ్గరికి చేరుకోవడానికి మార్గము తెలియక ఈ భూమి మీద అటు ఇటు తప్పిపోయి తిరుగుతున్న మనల్ని ఆయన కనికరించి తానే మార్గంగా, సత్యంగా, జీవంగా ఈ లోకానికి వచ్చి సత్యవంతుడైన దేవుడు ఆయనే కాబట్టి ఆయనని మాత్రమే అనుసరించమని దేవుడు చెప్పారు. ఆ విధంగా 7 మనము చూసుకున్నాము. ఆఖరిది మార్గముగా, ఆయన సత్యముగా చూసుకున్నాం. ఆయనని అనుసరించడం మాత్రమే మనం చేయాలి, కానీ ఆయనని అనుకరించడం అనేది దేవుడు అస్సలు ఇష్టపడరు. ఈ సిరీస్లో 8వ భాగముగా యేసుక్రీస్తు వారు ఏ విధముగా తను ఒక గొర్రెల కాపరిగా తనని తాను పోల్చుకుంటూ మనుషులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తా ఉంటారంటే, మనము మొట్టమొదటి ఏదేని తోటలోకి వెళ్దాము. అక్కడ వారు తండ్రి అయిన దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, ఆయన సహవాసాన్ని అనుభవిస్తూ ఎన్ని ఏళ్ళు బ్రతికారో మనకు తెలియదు, కానీ వారు చాలా సంతోషంగా అక్కడ జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని స్వరము కాకుండా ఒక కొత్త స్వరాన్ని వారు విన్నారు. అదేంటంటే ఇది నిజమా అన్నటువంటి స్వరము. అది ఎవరిది అంటే, ఆ తోటలోకి ఎలా ప్రవేశించాడో కానీ సర్పము ద్వారా అపవాది ప్రవేశించాడు. ఆయన స్వరము మొట్టమొదటిసారిగా విన్నది అవ్వమ్మ. ఆమె విని ఇది నిజమా, మీరు పలానావి తినకూడదని దేవుడు చెప్పారా అంటే, అవును, మేము వాటిని తినకూడదు అని ఆమె చెప్పింది. ఆ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాల గురించి అతను క్వశ్చన్ చేశారు. ఈమె కూడా దానికి ఆన్సర్ ఇచ్చింది. అయితే ఎప్పుడు వారు తండ్రి స్వరం మాత్రమే వింటూ ఉన్నవారు కొత్త స్వరాన్ని ఆ రోజు విన్నారు. ఆ కొత్త స్వరాన్ని వారు అనుసరించి దేవుని మార్గాన్ని తప్పిపోయిన రీతిని మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఏమని అంటారంటే, గొర్రెల ద్వారము నుంచి ప్రవేశించేవాడే నిజంగా కాపరి, వేరే మార్గం నుంచి వచ్చేవాడు దొంగ గాని, దోచుకున్నవాడు గాని అయి ఉంటాడని చెప్తారు. ఆ విధానం చెప్పేటప్పుడు నిజంగా గొర్రెలు తమ కాపరి యొక్క స్వరాన్ని వినగలవు. అప్పుడు ఆ కాపరి స్వరాన్ని విన్నప్పుడు, ద్వారపాలకుడు తలుపు తెరిచినప్పుడు ఆ గొర్రెలు కేవలము ఆ కాపరి స్వరాన్ని మాత్రమే విని అతనిని మాత్రమే అనుసరిస్తాయని చెప్తారు. చెప్పినప్పుడు శిష్యులకు అర్థం కాదు. దేని గురించి చెప్తున్నారో, దాని అప్లికేషన్ ఏంటో వారు అర్థం చేసుకోలేదు. చాలా చోట్ల కూడా బైబిల్లో మనం చూస్తాము, శిష్యులు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్ని, దానిలో ఉన్న అంతర్లీనంగా ఉన్న భావాన్ని వారు చాలాసార్లు అర్థం చేసుకోలేదు.
చేసుకోలేరు. చేసుకోనప్పుడు వారు యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు ఆయన ఇది కూడా మీరు అర్థం చేసుకోలేకుండా ఉన్నారా అని చెప్పి వారికి వివరిస్తారు. కొన్ని సంగతుల్ని వారు అడుగుతారు, ఈయన వివరిస్తారు. కానీ కొన్ని మాత్రము వారి మనసుల్లో అలా ఉండిపోయి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అప్పుడు వాళ్ళు దాని గురించినటువంటి ఇదివరకు ఆయన అన్న మాటల్ని గుర్తు చేసుకుని దాని అప్లికబిలిటీ కానీ దాని అర్థం అంతర్లీనంగా ఇది అని వారు అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ కూడా ఆయన గొర్రెల గురించి ద్వారంలోంచి మాత్రమే, అంటే మెయిన్ ఎంట్రన్స్ లోంచి వచ్చేవారు మాత్రమే కాపరి అని చెప్తూ, వేరే ఎంట్రన్స్ లోంచి వచ్చేవారు ఎవరైనా సరే వాళ్ళు దొంగలు దోచుకునే వాళ్ళు. ఇక్కడ వెంటనే మనకి ఏం గుర్తు రావాలంటే, ఏదైనా తోటలో వారు ఎప్పుడు దేవుని స్వరాన్ని వింటూ ఉన్నారు, కానీ ఒక చెట్టు చాటు నుంచి మాట్లాడిన సర్పము యొక్క స్వరము, అదే అపవాది యొక్క స్వరము, అది కొత్త స్వరము. అంటే వాళ్ళు దొంగలు దోచుకుని వాళ్ళు అయి ఉన్నారంటే దానికి మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. కానీ శిష్యులకి అది అర్థం కాలేదు. అయితే వారు అర్థం చేసుకునేలాగా యేసు ప్రభు ఆయన చెప్తా ఉంటారు. 9వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో ఆయన చెప్తా ఉంటారు, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని చెప్తారు. నా ద్వారా ఎవరైనా లోపలికి వస్తే వాడు రక్షింపబడతాడు. వాడు రక్షింపబడిన ఎడల నా ద్వారా లోపలికి వస్తారు, వారు లోపలికి బయటికి వెళ్తూ మేత మేయిచు ఉండును అని చెప్తారు. అంటే ఒక రక్షణ కలిగినప్పుడు ఆ ద్వారము నేనే, నా ద్వారానే మీరు లోపలికి రావాలి, నా ద్వారానే మీరు నా సన్నిధిలోకి రాగలరు. తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నా సరే నేనే మార్గం కాబట్టి నా ద్వారా మీరు తండ్రి దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు ఆ సాన్నిహిత్యాన్ని మీరు అనుభవిస్తారని చెప్తూ, గొర్రెలు పోవు ద్వారము నేనే అని చెప్తూ ఆయన నా ద్వారా రక్షించబడిన వాడు లోపలికి వచ్చుచు బయటికి వెళ్ళుచు మేత మేయిచుండును. ఆ మేత అనేది దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని యొక్క ఆజ్ఞలు మన మనసులో ఉంటే ఆ ద్వారంలోంచి, యేసుక్రీస్తు అనే ద్వారంలోంచి మనము గనక రక్షణ అనేది మనము దానిని అనుభవిస్తే ఇక తప్పిపోకుండా దేవుని మాటలే మనకి మేతగా, జీవాహారం అని యేసుక్రీస్తు అది నేనే అని ఏదైతే చెప్పారో, పరలోకం నుంచి ముద్ర వేసినటువంటి ఆహారముగా ఏదైతే ఆయన దిగి వచ్చారో ఆయన ఆజ్ఞలే మనకు ఆహారముగా మనము ముందు మాటల్లో చెప్పుకుని ఉన్నాం కాబట్టి ఆ ఆజ్ఞలే మనకు ఆహారముగా లోపలికి వెళ్ళొచ్చు, బయటికి రావచ్చు. మనం ఎక్కడికి తిరిగినా సరే ఆ ద్వారం మాత్రం యేసుక్రీస్తు వారని ఆయన చెప్తా ఉన్నారు. ఆ ద్వారం గురించి ఆయన చెప్తూ, అంతేకాకుండా గొర్రెల కాపరిని కూడా నేనే అని చెప్తారు. ఇక్కడ ఇదివరకు నాకు అర్థమయ్యేది కాదు, ద్వారము ఆయనే, కాపరి ఆయనే, ఇది ఎలా సాధ్యము? ద్వారం అంటే ఎంట్రన్స్, కాపరి అంటే దానిని కావలి కాసేవారు. ఆయనే ద్వారం, ఆయనే కావలి కాసేవారంటే మనం మళ్ళీ ఏదైనా తోట దగ్గరికి వెళ్తే ఆయన దానిని ఆదామవ్వలకు అప్పగించినప్పుడు ఆ ద్వారంలోంచి వారు వెళ్ళొచ్చు, రావచ్చు, ఆ ఏదైనా తోటలో ఎలాగైనా స్వేచ్ఛగా వారు తిరగొచ్చు. కానీ అపవాది ప్రవేశించేదాకి, అందుకనే ఆయన దీనిని సేద్యపరచడం మాత్రమే కాకుండా కావలి కూడా కాయమని ఆదాము గారికి ఆజ్ఞ ఇచ్చారు. నిజముగా ఆయన దేవుడు చెప్పిన విధానంలో కావలి కాస్తే వేరే స్వరము వినాల్సినటువంటి అటువంటి అవకాశం వారి యొక్క ఏదైనా తోటలో ఉండనే ఉండదు. కానీ వారు లోపలికి వెళ్తే బయటికి వస్తూ ఉన్నా సరే కాపరిగా మాత్రం వారు దేవునిని అక్కడ యాక్సెప్ట్ చేయలేదు. వేరే వారిని లోపలికి రానిచ్చారంటే, ఇతరులకు యాక్సెస్ ఉందంటే ఆ ద్వారం మారిపోయింది. వేరే ద్వారం నుంచి వచ్చేవారు దొంగలు, దోచుకునేవారు. అదేవిధంగా అపవాది అప్పుడు వారి దగ్గర నుంచి దేవుని యొక్క ప్రకాశాన్ని, దేవుని యొక్క పోలికని, దేవుని యొక్క స్వరూపాన్ని దొంగిలించేశాడు. వారికి మిగిలిపోయింది చీకటిలో, పాపములో, శాపములో, మరణములో వారు మిగిలిపోయారు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే, గొర్రెలు నా స్వరమును వింటాయి, నన్ను అనుసరిస్తాయి, వేరే వాళ్ళ స్వరమును వినలేదు అని చెప్తున్నారు. అక్కడైతే వేరే వారి స్వరముని వారు విన్నారు. ఇక్కడైతే దేవుడు ఎంతో భరోసాగా, నిశ్చయితతో చెప్తున్నారు, నన్ను అనుసరించిన గొర్రెలు నా ద్వారా లోపలికి ప్రవేశిస్తే వాళ్ళకి కాపరిని కూడా నేనే కాబట్టి నన్నే అనుసరిస్తాయి ఆ గొర్రెలు. అంతేకాకుండా వాళ్ళు వేరే వారి స్వరమును వినలేదు, వినరు అనట్లేదు, వినలేదు అంటున్నారు. అంటే ఇక వినే అవకాశం మనకి లేదు. ఎందుకంటే మనం రక్షించబడ్డాము. మనము దేవుని యొక్క నేను గొర్రెలకి జీవమునివ్వడానికి వచ్చాను, అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చానన్నారు ఆయన. అంటే మనకి జీవము ఆయనే, ద్వారము ఆయనే, మన కాపరి ఆయనే. నేనే అని యేసుక్రీస్తు చెప్పినవి ఒక 9 ఉన్నాయి. ఈ ఇంచుమించుగా మనం అన్ని కవర్ చేసాము. రేపు అనగా క్రిస్మస్ రోజున మనం ఆఖరిదైన ఇంకొకటి మిగిలిపోయి
పడిపోయింది, దానిని చూస్తూ దేవుని యొక్క రాకలోని ఆంతర్యము దానిని మనం అనుభవిస్తూ ఏ రీతిగా రెండవ రాకడికి సిద్ధపడాలో కూడా రేపటి దినాన్న మనం చూసుకోవచ్చు. ఇప్పటికి మాత్రము ఆయనే మన ద్వారము, ఆయనే మన కాపరి. అంతేకాకుండా ఆయన ఇంకొక మాట కూడా అంటారు, పునరుద్ధానమును జీవమును నేనే అంటారు. ఉత్థానము అంటే లేపబడటము, పునరుద్ధానము అంటే తిరిగి లేపబడటం. అంటే ఉద్ధానము అంటే లేపబడటము. ఎవరిని లేపుతారు? పడిపోయిన వారినే లేపుతారు. అంటే ఏదైనా తోటలో ఏదైతే దేవునికి ఇష్టం లేని పని చేసి మానవుడు నైతికంగా పడిపోయాడో అక్కడి నుంచి అక్కడి నుంచి భూమి మీదకి పంపించి వేయబడిన దేవుడు మాత్రం వారిని పెట్టకుండా ఆయన మరలా వారిని లేపటానికి ప్రయత్నిస్తారు. అందుకనే కదా మనకి పాత నిబంధన గ్రంథంలో ఉంటది, నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా తిరిగి లేస్తాడని ఉంటది. అదే ఉద్ధానము అంటే. మళ్ళీ మనల్ని తిరిగి లేపటానికి యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన చనిపోయారు. ఆయన చనిపోయింది ఎందుకంటే తిరిగి లేవడానికి. ఆయన పునరుద్ధానము నేను చనిపోయినా సరే తిరిగి లేస్తున్నాను ఆయన చూపించారు. కాబట్టి పునరుద్ధానము నేనే, జీవము కూడా నేనే అని చెప్పారు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అని ఆయన చెప్తారు. ఆయన మాటల్ని విశ్వసించేవారు ఎప్పటికీ కూడా చనిపోరు, ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు కాబట్టి. మనకు కూడా అదే నిరీక్షణ. నిన్నటి దినాన మనం చెప్పుకున్నట్లు మనకి ఆ నిరీక్షణ ఉంది, ఆ పిలుపు యొక్క నిరీక్షణ ఉంది. కాబట్టి పునరుద్ధానము ఆయనే, జీవము ఆయనే, మరలా మనము లేపబడతాము అనేటటువంటి నిశ్చయత మనకి కలగటానికి గొర్రెల గొప్ప కాపరి ఆయన ప్రాణం పెట్టారు. ఆయన ద్వారముగా ఉన్నారు, కాపరిగా ఉన్నారు. ఆయన స్వరాన్ని విన్నవారు ఆయనని మాత్రమే వెంబడిస్తారు, వేరే స్వరాల్ని వినలేదు అంటున్నారు. అందుకని యేసుక్రీస్తు వారి సమృద్ధి జీవనాన్ని మనకిస్తూ ఆయన ద్వారము నేనే, కాపరి నేనే, పునరుద్ధానం కూడా నేనే, నన్ను విశ్వసించువాడు ఎప్పటికీ చనిపోడు ఆయన చెప్తున్నారు. కాబట్టి మనకి ఈ లోకములో మరణము లేదా అంటే అది మరణము కాదు, తాత్కాలికముగా అది ఒక విశ్రాంతి. మనము తిరిగి లేపబడినప్పుడు మనము పునరుద్ధానులం అవుతాము. దేవుడు పునరుద్ధానము, యేసుక్రీస్తు వారు పునరుద్ధానము చెందారు కాబట్టి మనము కూడా తాత్కాలికముగా ఇక్కడ విశ్రాంతి తీసుకున్నా, ఎక్కడో పడిపోయాం మనం ఏదైనా వనంలో, కానీ ఇక్కడ మాత్రం తిరిగి లేపబడతాము అనేది యేసుక్రీస్తు వారు ఎంతో నిశ్చయతతో చెప్తున్నారు. ఆ నిశ్చయతే మన హృదయాలలో ఉంటే ఆయన పునరుద్ధానుడు కాబట్టి మనము కూడా అదే రీతిలో ఆయన మనల్ని పిలిచినప్పుడు ఆ రెండవ రాకడలో మహిమా స్వరూపులుగా రెప్పపాటులో మార్చబడి ఆయనతో పాటు జీవించడానికి మనం వెళ్తాము. అప్పటిదాకా ఆయన స్వరమేదో, దొంగల స్వరమేదో, దోచుకునే వారి స్వరమేదో మనం ఖచ్చితంగా దానిని డిఫరెన్షియేట్ చేయగలగాలి. అప్పుడే మనం ఆయనని అనుసరించగలుగుతాము. ఎందుకంటే ఆయన ఎంతో కన్ఫర్మ్గా ఉన్నారు. ఆయన ఏంటంటే వేరే స్వరమును వినలేదు అంటున్నారు. ఆయన మన మీద అంత నమ్మకంతో ఉన్నప్పుడు మనము కూడా ఆ స్వరాన్ని ఎప్పుడు మనకి ఇంకా వినిపించనీయకుండా ఆయన ఇచ్చే జీవాన్ని మాత్రమే మనం తీసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఆయన మార్గంలో అనేక మందిని నడిపించబద్దులై ఉన్నాము. కాబట్టి ఆ ద్వారము ఆయనే అని ఇతరులకు చూపించాలి. ఆయన పునరుద్ధానుడు కాబట్టి మనము కూడా తిరిగి లేస్తాము అనేటటువంటిది మన జీవితంతో, ఆయన మాటలతో, మన విధానములో, మనం అనుసరించే విధానములో మనం చూపిస్తూ ఇతరులను కూడా రక్షించడానికి ఈ లోకానికి దేవుడు మనల్ని ఉప్పుగా ఉంచారు, వెలుగుగా ఉంచారు. కాబట్టి ఆ విధముగా కృప కలిగినటువంటి సంభాషణతో మనము ముందుకు వెళ్ళటానికి దేవుడు మనందరినీ దీవించగలిగినట్లు, మనల్ని బలపరచగలిగినట్లు ఆయన చేతులకు అప్పచెప్పుకుంటూ ఆయన సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైడా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వే గొర్రెలకి ద్వారానివి అని చెప్పావు తండ్రి. మీరే కాపరి అని కూడా చెప్తున్నారు. మీరే పునరుద్ధానము తండ్రి. నాయన జీవము మీరే. కాబట్టి ప్రవ్వ సర్వములో సర్వమై ఉన్న దేవుడు ఆయన యొక్క పరిపూర్ణతలోకి మేము సంపూర్ణత పొందగలుగులాగున మేము నిన్ను అనుసరించి నడవటానికి మాకందరికి నీ కృప చూపించమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. As Jesus now, He's always near, with open arms, He's always